అందరికీ నమస్కారం. జయమంత్రం. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒకసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామి హనుమకు ఒక కొబ్బరికాయ, పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది. మనసు తేలికపడిన తరువాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి. చాలు, ఉప్పొంగిపోతారు మారుతి. ఇది సుందరకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని, మన తండ్రి రామయ్యను, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ తల్లికి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం జయమంత్రం. జయత్యతి బలో రామ లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీ లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అర్థం: మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయం. అసహాయ సూర్యుడు, కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపు వాడను. 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను అని. ఇది పఠించిన వారికి జయం తథ్యం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్.